హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 29వ పాశ్యం, ఇంకా ఆల్మోస్ట్ సమాప్తికి దగ్గరికి వచ్చేసాను. రేపు ఫలశ్రుతి. సో ఇది పాశ్యం గురించి చర్చించుకునే ముందు ఒక్కసారి ఆండాళ్ళ తల్లి తనే చదువుకుంటూ మొదలు పెడతాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసి కారణోత్సవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ తిరువగలేశ్వరం. అస్మద్ గురుభ్యో నమః. హరే కృష్ణ. భగవత్బంధులారా, నిన్న ఆఖరికి సమయాభావం వల్ల క్లుప్తంగా ముగించాల్సి వచ్చింది. కానీ మనకు నిన్న చర్చించుకున్న విషయాలు ఏంటంటే, భగవంతుని ముందు వాళ్ళ ఒక తప్పుల్ని ఒప్పుకోవడము, వాళ్ళ జ్ఞానం లేదని చెప్పుకోవడము, భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడడం, తర్వాత తమలో ఒకడికి పుట్టినటువంటి ఆ గోవిందుడిని తమకు రక్షగా, తమను కాపాడమంటూ, వాళ్ళ కోరికను తీర్చమంటూ ఆ వాస్తా చెప్తారనమాట. నువ్వు మాలో ఒకటిగా జన్మించావు పరమ పురుషుడు, నువ్వు మాలో ఒకటిగా జన్మించావు, నువ్వు మాకు కావాల్సింది ఏమని అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు అనమాట. ఇక ఈ రోజు పాఠశాలకు వస్తే, ఈ రోజు రేపు 29, 30 ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాఠశాలలు. సామాన్యంగా ఏ వైష్ణవ ఆలయాల్లో పోయినా మీరు సేవాకాలంలో భగవంతుడికి హారతి, వింజామర అవన్నీ ఇస్తూ ఈ రెండుని పాడడం సర్వసాధారణంగా మనం గమనించవచ్చు. சித்து சிறகாலே வந்துன்ன இச்சே வித்து பொற்றாமரையடியே போற்றும் பொருள் கேளாய் பெத்தமை துண்ணம் குலத்தில் பிறந்து நீ குற்றேவலைங்களே கொள்ளாமல் போகாது எற்றுப்பறை கொள்வார் நன்றுகான் கோவிந்தா எட்டைக்கும் மேலே பிறவிக்கும் உண்டன்னோடுற்றோவையாவோம் உனக்கே நாம் ஆட்சேபோம் மத்தனை காமங்கள் మాటలో రెంబావాయ్. తెలతెలవారకమున్నే వచ్చి నిన్ను సేవించి నీ సుందర పాదార విందముల ప్రస్తుతి చేయుటకు ప్రయోజనము వినుము. ఇదే వినుము. మా గోకులమును అవతరించి మన్నలందిన నీవు మేము చేయి కైంకర్యం వలదనుట తగదు. నీవిచ్చే పరవాద్యం మాకెందుకు గోవిందా? 7 జన్మలకు ఎప్పటికీ నీతోనే వీడని బంధం కావాలి. నీ సేవలు తరించాలి. చిల్లర కోరికలకెల్లా చెల్లు చీటి వ్రాయించు. జగతికే మంగళం కూర్చు మన శ్రీవ్రతము. ఇది ఈరోజు పాఠంలో మనం దాని గురించి చర్చించుకోబోతున్నాము. ఇన్ని రోజులు వాళ్ళు అడిగింది పరై అని అడిగారు, కానీ ఈరోజు డైరెక్ట్గా ఏం కావాలి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారనమాట. విషయం నేను చెప్తాను, ఎప్పుడు రెడీగా ఉండదు. బాగుగా తెల్లవారక మునిపే నీ ఉన్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వలె సుందరములు సృహణీయములైన చరణములకు మంగళం పాడుటకు ప్రయోజనం వినుము. పశువులను మేపి అవి మేసిన తర్వాతనే తాము భుజించే గోపకులమును పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములు స్వీకరింపకుండా తగదు. నేడు నీ నుండి పరను పుచ్చుకొని పోవడానికి వచ్చిన వారం కాదు. ఏనాటికి 7 జన్మాలకు కూడా నీతో విడరాని బంధుత్వం కలవారం మేము కావాలి. నీకే సేవలు చేయవారం కావాలి. మా ఇతరములైన కోరికలు ఏవి లేకుండాటట్టు చేయము అని ఇక్కడ వాళ్ళు ప్రార్థిస్తున్నారన్నమాట, గోపికలు. ఈ మార్గశీర్ష మాసం ఏదైతే భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పుకుంది, మార్గశీర్షోహం అని. ఈ గోపికలు ఏం చేశారు? పెద్దల అనుమతితో వర్షం కోసం అని వెళ్ళి వ్రతం చేసి వాళ్ళు పెద్దల ఆజ్ఞ మీద స్నాన వ్రతాన్ని చేసి దానికోసం అనుకూలంగా ఉండేటట్టు పరై అనే ఒక వాద్యం కావాలని స్వామిని చేరి ప్రార్థిస్తారనమాట. ఆ వాద్యాన్ని ఇచ్చి ఆ వ్రతాన్ని పూర్తి చేసి దాని ఫలంగా అలంకారాలు ఇవని
దాని తర్వాత భగవంతుడితో కూడి పరమాన్నం భుజించాలని మనము 28 పాఠశాలలో భగవంతుని వారు ఏ రకంగా కోరుకుంటున్నారో తెలుసుకున్నాం. కానీ పైకి ఈ రకంగా ఇవన్నీ అడుగుతున్నప్పటికి కూడా నగలు ఏమంటున్నారు, వాద్యాలు ఏమంటున్నారు, ఆయుధాలు ఏమంటున్నారు, కానీ వాళ్ళ అంతరంగంలో ఉండే కోరిక వేరనమాట. వారికి ఏంటంటే స్వామితోటి నిరంతరమైనటువంటి సాన్నిహిత్యం కావాలి, ఆయనకు కైంకర్యం చేయాలన్న కోరిక వాళ్ళకు ఉందన్నమాట. అందుకని సో స్నానం అంటే ఏంటంటే ఆచారం మనకు చెప్పేది ఇక్కడ భగవత్ ప్రాప్తి అన్నమాట. పరయ అనేది ఏంటంటే భగవంతుని యొక్క కైంకర్యం. ఈ రెండు వాళ్ళు అడుగుతున్నారు, భగవత్ ప్రాప్తి అడుగుతున్నారు, భగవంతుని కైంకర్యం అడుగుతున్నారు అనమాట. ఆ భావనతోటి వాళ్ళు ఈ రకంగా తిరుప్పావిని పాడారనమాట ఇన్ని రోజులు. ఈ వ్రతము భగవత్ ప్రాప్తి కోరుకునే వాళ్ళందరూ, ఒక ఆండాళ్ళ తల్లి గోపికలే కాదు, ఎవరెవరైతే భగవంతుని ప్రాప్తి పొందాలనుకుంటారో వాళ్ళందరూ ఆచరింపదగ్గ వ్రతము అని ఆచార్యులు చెప్తున్నారు. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. మనం ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ కావాల్సింది భాగవతులతో సంబంధం. తర్వాత శము తమాది గుణాలు ఏవైతే మనలో ఉన్నాయో అవన్నిటిని మనం వీడి ఆచార్యుల యొక్క ఆశ్రయాన్ని పొందాలి, సమాశ్రయం తీసుకోవాలంటే క్వాలిఫై చేసుకోవాలి. మనం అర్హత సంపాదించుకోవాలి. ఇలా అర్హత అంటే మనలో ఉండే ఈ దుర్గుణాలను మనం నశింప చేసుకోవాలి. తర్వాత ఆచార్యం నుంచి ఈ మంత్రోపదేశాన్ని పొందాలి. మంత్రోపదేశం పొందడం, ఆ మంత్రం యొక్క అర్థం ఏంటో కూడా మనము తెలుసుకోవాలన్నమాట. 4వది ఏంటంటే స్వామే మనకు ఉపాయమైనప్పటికీ కూడా మనం ఏంటంటే అపరాధాలతో కూడుకున్న వాళ్ళము, కానీ సర్వస్వతంత్రుడైన స్వామిని ఆశ్రయించి ఎప్పుడైతే ఆశ్రయించే ప్రయత్నం చేస్తామో ఈ ఇద్దరిని అంటే పాపభూయిష్టమైనటువంటి మనను, తర్వాత అందరికీ ఉపాయమైనటువంటి భగవంతుని కలిపే సంధానకర్త అయిన అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కూడా ప్రార్థించాలి. మనం పురుషాకారం అమ్మవారి ద్వారానే మనము భగవంతుని దయను పొందొచ్చని మనకు అనేక సార్లు చెప్పడం జరిగింది. తర్వాత 5వది ఏంటంటే తల్లి ద్వారానే స్వామి ఉపాయమని మనం నిశ్చయించుకొని తల్లి యొక్క కృపా కటాక్షాన్ని పొంది ఆ తర్వాత ఆమె ద్వారా స్వామిని దర్శించుకొని మంగళాశాసనం పలకాలి అని చెప్తున్నారనమాట. ఈ ఇన్ని రకాలుగా చేస్తే భగవంతుని యొక్క కరుణా కటాక్షాల వల్ల మనకి ఏంటి అంటే మన స్వరూప జ్ఞానం తెలిసి, అంటే మనం ఎవరు, ఆత్మ నిజమైన స్వభావం ఏంటో తెలుసుకొని అప్పుడు భగవంతుణ్ణి దర్శించుకోవచ్చు, సాన్నిధ్యం కూడా పొందొచ్చు. ఇదే క్వాలిఫికేషన్స్, ఇదే అర్హతలు అందరికీ, భక్తులందరికీ ఉండాలని చెప్తున్నారు అనమాట. భగవంతుడి పట్ల మనం ఏ భావన ఉండాలని ఈ పాశ్రం ద్వారా ఏం చెప్తున్నారంటే దేహ భావన వదిలేసేయాలట. తర్వాత ఈ సంసార వ్యామోహాలు కూడా వదిలేసుకొని భగవంతుని యొక్క ప్రేమ కరుణ కటాక్షాల కోసం మనము పొందాలి, అవి కావాలన్న కోరికతోనే స్వామిని చేరాలి. అన్య విషయాల పట్ల ఆసక్తితోటి భగవంతుని చేరడం కంటే భగవంతుని పొందాలి, ఆయన కైంకర్యం చేయాలన్న సేవతోనే ఆయన చేరాలి అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఏంటంటే ఈ విషయాలని ముఖ్యంగా భగవంతుని ప్రాప్తికి మనం చేయాల్సిన పనులు మనకు 28-29 పాఠశాలలో చెప్తూ 30వ పాఠశాలలో ఫలశ్రుతిగా చెప్తారనమాట. ఈ తిరుప్పావై వ్రతం ఆచరించే ముందు ఏంటి అంటే స్టార్టింగ్ లో మొట్టమొదటి పాఠశాలలో నారాయణే నమక్కే పరై తర్వానని అమ్మవారు చెప్పారనమాట. అంటే నారాయణుడే మనకి పరను ఫలాన్ని ఇచ్చేవారు అని చెప్తారనమాట. అంటే భగవంతుడే మనం భగవంతుని పొందేందుకు సాధనంగా మనకు ఉపయోగపడతారు. అందుకని ఇక్కడ నారాయణుడు ఇచ్చే ఫలమే పరం అని చెప్పే విషయాన్ని మళ్ళా ముందు ఏదైతే ప్రస్తావించారో 28-29 పాఠశాలలో మళ్ళా అమ్మ నొక్కి చెప్తారనమాట. ఈ 28వ శ్లోకాలు ఏంటంటే ఇంకా డైరెక్ట్ గా నారాయణ అనకుండా శ్రీకృష్ణుడే ఈ ఉపాయం అని చెప్పారనమాట. చెప్పుకుంటూ మనం సంపాదించినటువంటి జ్ఞానం కానీ తర్వాత సత్కర్మలు అనేవి కానీ అనుసరిస్తుంటే అవేమో మాకేమి లేవయ్యా, నీవు మా కులంలో అవతరించావు కాబట్టి ఆ అర్హత లేని మామూల్ని నువ్వు దరి తీర్చాలి.
నువ్వు మా కుటుంబంలో జన్మించడమే, మా కులంలో జన్మించడమే మేము చేసుకున్న పెద్ద పుణ్యం. మిగతా ఏవి జ్ఞానం శాస్త్రం ఏమి మాకు తెలియదు అని చెప్తూ, మాతో నీకు నీ విడదీయరాని బంధం ఉంది కాబట్టి నువ్వే మాకు ఉపాయము, మమ్మల్ని కాపాడి పురుషార్థాన్ని ఇవ్వమని ఇక్కడ గోపమ్మలు అడుగుతున్నారు అన్నమాట. ఎప్పుడైతే అటువంటి భావనతో మనం భగవంతుని ప్రార్థిస్తామో మనకి ఎటువంటి ఫలం వస్తుంది అనేది ఈ పాఠంలో చెప్తున్నారు. అది చెప్పుకుంటూ కూడా గోపికలు వాళ్ళ ఉన్న సహజమైన వినయ స్వభావంతో అది అందుకునే అర్హత మాకు లేదు అని చెప్తూ ఈ అర్హతలు ఏంటేంటి ఉండాలో అనేవి తల్లి ఈ పాఠశాలలో చెప్తుందన్నమాట. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే మన జీవ స్వరూపాన్ని 3 రకాలుగా చెప్తారట. అనన్య భోగత్వం అంటే భగవంతుడే తప్ప ఇతరములను అనుభవించాలన్న కోరిక లేకపోవడం, ఇది మనలో ఉండాలి జీవస్వరూపానికి. తర్వాత అనన్యోపాయత్వం అంటే భగవంతుడిని పొందడానికి భగవంతుడు కాక వేరే ఉపాయం లేదు, ఇటువంటి విశ్వాసం ఉండాలి. మూడోది ఏంటంటే అనన్యార్హత్వం అంటే భగవంతుడికి తప్పి వేరెవ్వరికి కూడా ఏ విధంగా నేను చెందను, నేను భగవంతుడికే చెందిన వాడిని. భగవత్ ప్రాప్తికి ఈ 3 లక్షణాలు ఉండాలట. ఉంటే మనం అర్హులం అవుతామని చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకు అర్హత ఏంటి గోపికలు చెప్తున్నారు అనమాట. గోపికలు శ్రీకృష్ణుడిని లేపి బయటికి వచ్చి, మేము వచ్చిన కార్యం మీరు పరిశీలించి మమ్మల్ని కరుణించండి, ఈ వ్రతానికి కావాల్సిన ఉపకరణాలు ఇవ్వండి అని అన్నారు. సరే అని చివరికి స్వామి ఒప్పుకొని వస్తారనమాట. వచ్చినాక అప్పుడేం అడిగారు, మాకేం సాధనాలు లేవు, నువ్వే మాకున్న పుణ్యము అని చెప్పి అప్పుడు పర ఇవ్వమంటారనమాట. ఇప్పుడు భగవంతుడికి అనుమానం వస్తుందట, మీరు చెప్పేది అడిగే పర అనేది సామాన్యమైంది కాదు, సరే మీరే చెప్పండి నేను ఏం కావాలని ఆయన మౌనం వహిస్తారట. అప్పుడు గోపికలు అంటారట, అయ్యో మన ఆర్తి త్వరత మూలంగా స్వామికి తెలిసేటటువంటి చెప్పలేకపోతున్నామే, అతడు కాపాడేవాడని మనకు తెలిసినప్పటికీ కూడా మన ఊరికే కూర్చోలేం కదా. ఆచారాలంట గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీది భారం అనకూడదట. భగవంతుడు ఇచ్చిన వివేకంతో ఆ చేతుని గాలికి పోకుండా దీపాన్ని రక్షణీయాలంటే మన ప్రయత్నాలు మనం చేయాలి కదా అని చెప్తూ వాడు ఏమంటున్నారంటే, మనలో ఉండే భగవత్ రుచి కోసము, భగవంతుని మీద ప్రీతి కోసము ఊవిళ్ళుతూ మనము భగవంతుని సరిగా చెప్పలేదేమో అని ఇప్పుడు స్పష్టంగా మాకు నిత్య కైంకర్యం కావాలి స్వామి. కొన్నిసార్లు మనం ఉన్న ఆరాటంలో ఆ త్వరగతిలో ఏంటంటే మనం చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోతాం అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చెప్పారంటే, శత్రుంశిరకాలే బాగా తెల్లవారకు ముందే. గోపికలు ఏంటంటే చిన్నవాళ్ళు, చీకటికి భయపడలేదు. ఆ చలి, విపరీతమైన చలి, మార్గశీర్ష మంత్లో చలికి వణుకుతున్నప్పటికీ కూడా చలికి భయపడి ఇంట్లో ముసుగుతన్ని పడుకోకుండా వీళ్ళందరూ బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు అంటే భగవత్ ప్రాప్తిని పొందాలన్న తాపత్రయం వాళ్ళలో ఉంటుందన్నమాట. ఇలా భగవత్ ప్రాప్తికి ఈ మనకు పొందాలన్న ఆత్రం ఉంటే కానీ ఆ ప్రాప్తి మనకు లభించదు. అందుకే వీళ్ళు ఏంటంటే అనువైన బ్రహ్మముహూర్తాన్ని తీసుకొని ఆ బ్రహ్మముహూర్తంలో భగవంతుని దగ్గరికి వస్తారనమాట. ఈ తెల్లవారే ముందు ఏంటంటే ఏ రకంగా ఉంటుందంటే తెల్లవారే ముందు వెలుగు బాగా కనపడకుండా ఉంటుంది. చీకటి పోయిన తర్వాత ఈ బ్రహ్మముహూర్తం వస్తుంది కదా, దాన్ని 3 రకాలు చెప్తారు ఆచార్యులు. తామసులు అంటే ఏంటి అంటే వాళ్ళు కాలై ఈ ఐశ్వర్యాన్ని కోరుతూ భగవంతుని ఆశ్రయిస్తారట. ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు శిరుకాలై అంటే వాళ్ళు ఏంటి అంటే అక్కడ ఆత్మజ్ఞానం కోసం భగవంతుని కైంకర్యం చేసేవాళ్ళు. ఇక 3వ రకం ఏంటంటే భగవంతుని చూడాలి అన్న కోరికతో ఆతృత వచ్చిన గోపికలు మేల్కొనే సమయం శత్రుంశి రకాలే అన్నారనమాట. భగవంతుని కొరికే భగవంతుని సేవించలేక ఉండలేక వాళ్ళు చేసే సేవలు అనమాట. ఈ ఉదయం బ్రహ్మ ముహూర్తం గురించి ఏం చెప్తారంటే అజ్ఞానం అనే చీకటి మనలో తొలగిపోయి అప్పుడు భగవత్ ప్రాప్తి భగవత్ కైంకర్యం అనేది
మనకు తెలుసుకోవడము, అనుభవించడం, అది వెలుగులోకి రావడం అన్నమాట. అదే ఇప్పుడు గోపికలు చేయబోయే ఈ విన్నపాలన్నమాట. వాళ్ళు చేసిన స్నానం అంటే ఏంటి అంటే భగవత్ విషయంలో భగవంతుని యొక్క అవగాహన వాళ్ళు పెంచుకున్నారన్నమాట. దానికి వాళ్లకు ఆచార్య ఉపదేశము, మనం ముందు పాఠశాలలో ఆచార్యులను లేపడము, నందుడు, యశోదాదేవి, నీలాదేవి వీళ్ళందరి యొక్క ఆ సూచనలు వాళ్ళు గ్రహించి భగవంతుని ఏ రకంగా చేరాలి, ఎలా పొందాలన్న విషయాన్ని తెలుసుకున్నారనమాట. ఎందుకు వీళ్ళకి ఇంత తొందర? తెల్లవారితే ఆ పల్లెమో వెళ్ళిపోతుంది, పంపించేసింది. పెరుగన్నం పెట్టేసి సర్ది కట్టేసి కృష్ణయ్యను మరి ఎండెక్కకముందే అడవిలోకి పంపించేసింది. కాబట్టి రోజంతా సాయంత్రం దాకా స్వామి అందుబాటులో ఉంటాడు. మరి ఆయనతో వీళ్ళు విన్నపాలు ఎట్లా చేసుకోవాలి? అందుకని వాళ్ళు ఏంటంటే అంత పొద్దున్నే చీకటి వీడకముందే పోయి భగవంతుడికి వాళ్ళ విన్నపాలని చెప్పుకుంటారు. ఆయన తిరిగి వచ్చినాక ఎట్లా ఉంటారు? అడవి నుంచి తిరిగి వచ్చినాక శ్రమతో ఉంటారు కదా. అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే, అరే భగవంతుడిని ఆ సమయంలో మనం కష్టపెట్టొద్దు అని చెప్పి, మనం ఇంత త్వరగా రావడంతో భగవంతుడికి క్షమే. కానీ ఏంటి అంటే, ఎందుకు శ్రమ అంటే ఈ సంసారంలో పరిభ్రమించే మనలాంటి జీవులందరూ ఏంటి, దారి తప్పుతాం. మనం గమ్యం ఏదో తెలియదు, దారి తప్పుతాం. అటువంటి వాళ్లను భగవంతుడు తన వైపు ఆకర్షించేందుకు ఎంతో కష్టపడతారట. మనం కూడా ఇట్లాంటి సమయంలో వచ్చి భగవంతుడిని కష్టపెడుతున్నామే అని అంటారనమాట. ఆ కష్టం ఈ కష్టం ఒకటే అని చెప్తూ భగవంతుడు ఈ మన వంటి బద్ధ జీవుల్ని ఏం చేస్తారంటే ఎందుకు కష్టం అంటున్నారంటే ఎదురు వెళ్ళి మన వాళ్లను తన ప్రయత్నం ద్వారా తన వైపు తిప్పుకుంటారు అని చెప్తున్నారట. గోపికలు భగవంతుణ్ణి పొందేందుకు తమంత తాము ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే భగవంతుడే ఉపాయం అని చెప్పుకున్నారు కదా. అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ఆత్రంతో వాళ్ళు వెళ్ళారనమాట. అట్లా వెళ్ళడం స్వామి కొంచెం కష్టం అనిపిస్తుందట. ఎందుకు అంటే ఆయన మనసు అటువంటిది. ఎప్పుడైతే భగవంతుడు రామ అవతారంలో విభీషణుడు వచ్చి ఆయన రాముల వారి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారట. ఇది ఆయన శిబిరానికి వచ్చినప్పుడు డైరెక్ట్ వచ్చి భగవంతుడిని కలవలేదు, ఆయన శరణాగతి తీసుకోలేదు. పర్మిషన్ కోసం ఆయన వెయిట్ చేస్తుంటే అప్పుడు అనిపిస్తారట స్వామి, అయ్యో నేను పోయి అతన్ని తీసుకురాకుండా నిలబెట్టానే, నాతో మాట్లాడేందుకు అతను నిరీక్షించాల్సి వచ్చింది అని బాధపడ్డారట స్వామి. తర్వాత అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు కూడా మొట్టమొదట గుహుడు రాముల వారు వాళ్ళంతా క్యాంప్ చేసిన ప్రదేశానికి తన పరివారంతో వస్తారు. ఎప్పుడైతే గుహుడు వస్తుండటం చూస్తారో స్వామి, ఆయనే లేచి దిగ్గుమని లేచి గబగబా ముందు వెళ్ళి గుహుడిని ఆయన ఆహ్వానిస్తాడు. అంటే గుహుడు తన కోసం రావడము అది కష్టమే అని ఆ స్వామి బాధపడ్డారు. అంత సులభుడు అనమాట ఆయన. ఇవన్నీ తెలిసి కూడా గోపికలు ఏం చేశారంటే ఇంటి పొద్దున్నే తెల్లవారక ముందే ఎందుకు వచ్చారు అని చెప్పుకుంటూ తమ దోషాన్ని వాళ్ళు తెలుపుకున్నారట. ఉన్నయిచ్చేవిద్దు వాళ్ళు ఎందుకు వచ్చారు అనే దాని కారణం ఏంటంటే, నిన్ను సేవించాలని వచ్చామయ్యా. కరెక్టే, నిన్ను సేవించాల అని మా భావన కరెక్టే. కానీ ఈ రకంగా రావడం ఒక తప్పు. అయితే వచ్చి సేవిద్దాం అనుకోవడం కూడా ఇంకో తప్పు. ఎందుకట అంటే తనను ఎవరైతే శరణు పొందుతారో అటువంటి వాళ్ళు నేను వాళ్ళకు వెళ్ళి ఆశ్రమేక వాళ్ళే నా దగ్గరికి వచ్చారని స్వామి బాధపడుతుంటే, వీళ్ళేంటి గోపికలు వెళ్ళి ఇంకా అటువంటి చేష్టలు ఆయనకు ఇంకొంచెం బాధ కలిగించారు అని నొచ్చుకున్నారట. రియలైజ్ అయిపోయారట, వాళ్ళకి తెలిసిపోయింది భగవంతుడు నొచ్చుకుంటున్నాడే అని. ఎప్పుడైతే అనర్హుల్ని సేవించకుండా భగవంతుడిని సేవిస్తే ఇప్పుడు ఎందుకు మనం ఆయన్నే సేవించాలంటే ఇది మన సహజ గుణం. మనం అనేక సార్లు చదువుకున్న జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం మనం నిత్య దాసులం. అటువంటప్పుడు ఆ స్వామిని సేవించేందుకు ఒక 4 అడుగులు వేస్తే మనము అయ్యో వీళ్ళు 4 అడుగులు వేసారే అని చెప్పి భగవంతుడు తప్పు పట్టుకుంటారట. అయ్యో ఆయన గబగబా పరిగెత్తి వస్తారట. అటువంటి స్వామి స్వభావం తెలిసి కూడా మనం వచ్చి సేవించాలని అడగామే అని గోపికలు బాధపడతారు. ఇక్కడ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకుండే బాధపడ్డం అంటే వాళ్ళకు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకుండే వాత్సల్య భావాన్ని మనం గమనించుకోవచ్చు అనమాట. నేను పొత్తామరై అడియే పోత్తు నీ బంగారు పాద పద్మాలకు మంగళ శాసనం చేస్తాము.
పాదపద్మాలని ఆశ్రయించడము, తర్వాత వాటి మంగళం పాడడం. గోపికలకి ఏమనుకుంటే అదే వాళ్ళ జీవనానికి పరమ ప్రయోజనం అన్న భావన వ్యక్తపరుస్తారట. అలా మంగళం పాడి వాళ్ళు రక్షణ ఇవ్వమని కోరడం కాక మమ్మల్ని రక్షించనడేది నువ్వే ఉపాయము, నువ్వే ఉపేయము అని చెప్తూ ఆ పాదకమలాలు చల్లగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకే దానికోసం మంగళం పాడుతున్నారు. మన చిత్రకాలను ఇంకో దాంట్లో కూడా పాదాలకు, ఆయన హస్తాలకు అన్నిటికీ మంగళం పాడుతుంటాం కదా. అదే రకంగా ఇక్కడ ఆయన పాద కమలాలకు మంగళం పాడుతున్నారు అనమాట. పొరుల్ కేళాయ్ అంటే అర్థం వినమన్నారట. వాళ్ళు ఎందుకు వచ్చారో దాని అర్థం చెప్తున్నారు. మంగళం పాడడం వల్ల ఏ ప్రయోజనం ఉందో నువ్వు వినమని చెప్తారు. ఎందుకంటే మళ్ళా స్వామి వీడు మాట్లాడుతుంటే మాట విన్నట్టుగా గోచరించలేదు. వాళ్ళ సౌందర్యాన్ని, వాళ్ళ నేత్ర సౌందర్యాన్ని, అదర సౌందర్యాన్ని, ఆ రకంగా ఆ కాళ్ళకు గజ్జలతో ఉన్నటువంటి ఆ పాద సౌందర్యాన్ని చూస్తున్నారట. అందుకని వాళ్ళు ఏంటంటే విను అని స్వామి యొక్క అటెన్షన్ తమ వైపు మళ్ళించుకుంటున్నారనమాట. సామాన్య గురువులు కూడా అంతే. శిష్యులకు ఏం చెప్తారు? వింటున్నారా, ఏం చెప్పాను అంటారు కదా. అదే రకంగా గోపికలు కూడా వినవయ్యా స్వామి అని చెప్తున్నారు అనమాట. మేము చెప్పింది నువ్వు వింటున్నావా అని కూడా వాడు మధ్య మధ్యలో నిర్ధారణ చేసుకుంటారు. మంగళం పాడింది మా కొరకు కాదు, నీకోసమేనయ్యా. ఇక నువ్వు సరే మంగళం పాడాం కదా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలో కూడా మేము చెప్తాము. తొందరగా ఆ కృత్యం నువ్వు చెయ్యి అంటే మేము అడిగేది నువ్వు చెయ్యి, ఆ పని నువ్వు చెయ్యి అని చెప్తున్నారు. పెట్టమేత్తున్నం కులత్తిల్ పిరంతు, నీ పశువులు మేపుతూ జీవించే కులంలో జన్మించావు. ఇక వేరే ఏదో ప్రయోజనం పొందాలన్న కోరిక కూడా మాకు లేదు. కాబట్టి ఏంటంటే నువ్వే మమ్మల్ని పొందాలని శ్రమ తీసుకొని మా కులంలో జన్మించావు. కాబట్టి ఏంటంటే మేము ఇట్లా మా మా తర్వాత మేం చేసే పని ఏదైతే ఉందో మాలాగే నువ్వు కూడా పశువులు మేపావు, అది తినాక భోజనం చేశావు, పుట్ట పోషించుకునేందుకు ఈ పశువు కాపలా వృత్తి చేశావు, మాలో ఒక వాడిగా అవతరించావు. కాబట్టి నిన్ను మేము ఆశ్రయించాము. అంటే అదే ఆ మావాడే కదా అన్న ఆ చనువుతో, ఆ ధైర్యంతో నిన్ను ఆశ్రయించాము అని చెప్పారనమాట. ఇక్కడ మేమొచ్చింది మా గోవిందుడి దగ్గరికే కానీ వైకుంఠనాథుడు కాదు. అంటే ఇక్కడ ఆ సౌలభ్యం ఏంటి అని, గోవిందుడుగా ఉన్నప్పుడు భగవంతుడిని ఏ రకంగా చేరొచ్చు అనే విషయం చెప్పారు. నిత్య సూర్యుడితో ఎప్పుడు పూజింపబడే వైకుంఠ భగవంతుడు కాదు మేము వచ్చింది, మాలాగే జీవన విధానం ఉన్నటువంటి మా గోవిందుడి దగ్గరికి వచ్చాము. రాజకుటుంబంలో జన్మించిన రామచంద్రుడిని ఆశ్రయించలేదు మేము అని చెప్తున్నారు. అంటే వాళ్ళు వేరే అవతారాల్లో ఉన్న స్వామిని కాక వాళ్ళలో ఒకడిగా ఉండి వాళ్ళ కోసమే జీవించేటటువంటి సులభుడైనటువంటి గోవిందుడిని వాళ్ళు ఆశ్రయించామంటున్నారు అనమాట. ఎప్పుడైతే తమను కాపాడమని ప్రార్థన ఈ ఈ మనం చేస్తాం, మన కష్టం వస్తే భగవంతుని తలుచుకుంటాం. కానీ గోవులకేంటి అంటే అవి తమను కాపాడమని ఎవరిని ప్రార్థన చేయవు. అంతేకాక యువతల వాళ్ళని కాపాడే ప్రయత్నాలు కూడా అవి చేయవు. అటువంటి గోవుల ప్రార్థనను స్వామి విన్నారు. వాటి ప్రార్థన విన్నావు, గోవర్ధనాన్ని ఎత్తి వాళ్ళని కాపాడవు, ఇక మా మాట వినయ్యా, మా మీద కృప చూపమని అడుగుతున్నారంట. గోవులకు మేత చూడనిదే నువ్వు భోజనం చేయవే, మరి మాకు మేము అడిగిన ఫలాన్ని సమకూర్చవా అని ఆయన త్వరపెడుతున్నారు ఇక్కడ స్వామిని. కుట్రేవల్ ఎంగళే పొళ్ళామల్ పోగాదు, నీ అంతరంగ కైంకర్యంలో మమ్మల్ని గ్రహించు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చారనమాట. మాకు ఏమి వద్దు, నీ అంతరంగ కైంకర్యాన్ని మాకు ప్రసాదించు అన్నారు. ఎందుకంటే పరమపదంలో ఉన్నప్పుడు స్వామి వైకుంఠంలో ఉన్నప్పుడు ఏంటంటే నిత్య సూర్యులు, అనంతుడు, గరుడు వాళ్ళందరూ కూడా స్వామికి కైంకర్యాలు చేస్తారు. కానీ నువ్వు జన్మలేని వాడు ఈ గోకులంలో జన్మించినందుకు మాకు కూడా నీ అంతరంగిక కైంకర్యాన్ని ఇవ్వమని అడుగుతున్నారనమాట. అక్కడ ఇది కూడా ఏంటి, దూరంగా ఉండే సేవలు కాదు, నీ దగ్గరే ఉండి నిన్ను సేవించే అవకాశం మాకు కల్పించు. అవేంటి అని అవి కూడా చెప్తున్నారు. మళ్ళా ఆయన ఇక్కడ వినట్లేదేమో సరిగానే ప్రసాద నివేదన గాని, ఆర్తి ఇవ్వడము, భగవంతుడు ఉత్తరీయాన్ని అందించడము, చామరు వేయించడము, తాంబూలం అందించడం,
తర్వాత పాద కైంకర్యం చేయడం, ఇవన్నీ కూడా భగవంతునికి మనం చేసే అంతరంగిక సేవలు అన్నమాట. నీ సేవ యొక్క రుచి, ఆ ఆనందం మాకు తెలుసు కాబట్టి మేము ఆగలేకుండా ఆవేదనతో, అరే మాకు ఇంకా స్వామి కైంకర్యం దొరకలేదే అన్న బాధతోటి వచ్చి నిన్ను ఆశ్రయించాము. నీ వియోగంతో మేము కృషించిపోయాము. మా దేహాలు చూస్తే నీకు తెలియట్లేదా స్వామి అని అడుగుతున్నారనమాట. ఇంకా నీకు తప్పదు ఇప్పుడు ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిల్. మాకు ఈ అంతరంగిక కైంకర్యం నువ్వు ఇవ్వాల్సిందే. ఎందుకంటే లౌకిక విషయాలు, అన్నపానాదుల మీద మాకు ఆసక్తి పోయింది. నీ సౌందర్యమే మాకు సమస్తము. నువ్వు మమ్మల్ని వదలొద్దు, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్తున్నారట. ఎందుకంటే మేము అన్ని వదిలేసి నీ ఆశ్రయంలోకి వచ్చాము, మేము ఒక నీ సేవ తప్పించి ఇంకోటి కోరట్లేదని చెప్పారు. దానికి స్వామి ఏమన్నారటంటే, మీరు చెప్పినట్లే అంతరంగ కైంకర్యాన్ని నేను ఇస్తాను, కానీ మీరు ముందు నుంచి పరే 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 అని అడుగుతున్నారు కదా, అది కూడా నేను మీకు ఇస్తాను అని అన్నారట. అంటే వీళ్ళు ఏమన్నారంటే, ఇట్ల పరే కొల్వాన్ అనరుగాన్ గోవిందా అని చెప్పారు గోపికలు. ఈ రోజు మేము పరను పుచ్చుకునే వాళ్ళం కాదు తండ్రి గోవిందా అని చెప్తున్నారు. చెప్పి మేము ఇన్నిసార్లు పరేని అడిగింది మా కోసం కాదు, ఊరి పెద్దల కోసం అడిగాము. కానీ మా అంతరంగాన్ని, మా భావాన్ని మేము నీకు చెప్పకుండా నువ్వు మాకు ఇంత సన్నిహితుడు కదా, నువ్వు గుర్తించలేవా అని. కొన్నిసార్లు మనకు ప్రియమైన వాళ్ళ యొక్క ముఖాన్ని చూసి, వాళ్ళ కనుబొమ్మల కదలిక చూసి మనకి ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు. మరి మాకు ఇంత సన్నిహితుడుగా ఉన్నావు కదా నువ్వు స్వామి, మా అంతరంగాన్ని నేను తెలుసుకోలేదా అని చెప్పి, నిన్ను వదిలి వేరే దాన్ని ఏదో ఇస్తే స్వీకరించిపోతాం అనుకుంటున్నావా? అట్ట ప్రసక్తే లేదు. నువ్వు కోరి గోవుల్ని కాపాడినావు, గోవంతుడయ్యావు. ఆ పేరు నువ్వు సార్థకం చేసుకో, మేము అడిగింది మాకు ఇవ్వు అని ఆయన చెప్తున్నారనమాట. ముందు ముందు ఏంటంటే తమను భగవత్ అభిముఖులు, అంటే భగవంతుడి వైపు ఆకర్షితుడు అయ్యేటట్టు చేసి సాయుధ్యం ఇస్తున్నాడని వాళ్ళు ఏంటంటే భగవంతుడిని పట్ల కృతజ్ఞతతో కూడారే వెళ్ళం షో గోవింద అంటే, ఎందుకు ఎన్నిసార్లు గోపికలు గోవింద గోవింద అని ఆయన ప్రస్తుతించారో అది మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, తమకు వేరే ఉపాయం ఏదీ లేదు, తమలో ఉన్న జ్ఞాన లోపాన్ని తీర్చేందుకు స్వామి ఆయన ఎవరు గుణ పరిపూర్తుడు అనమాట. ఆయనే ఉపాయం అంటూ చెప్పుకుంటూ గోపికలు ఏమన్నారు, కొడవండ్రం ఇల్లాద గోవిందా అని అన్నారు అనమాట. ఇంకోటి ఏమన్నారంటే, మాకు వేరే ఏది ప్రాప్తం కాదు, నువ్వే మాకు కావాలి అని చెప్పుకుంటూ ఇరపడై కొల్వాన్ అండ్రుగాన్ గోవిందా అంటే వాళ్ళ మనోగతాన్ని ఈ గోవింద నామంతో, గోవింద శబ్దంతో ఉచ్చరిస్తూ గోపికలు ఏ రకంగా పలుమారు చెప్పారు అనేది మనకు ఆచార్యులు చెప్తారు. నీవు గోవింద తత్వంతో నీ స్వభావం మా స్వభావము, నీ జన్మ కూడా మర్చిపోతావేమో, అంటే ఈ రక్షణ భావంలో నువ్వు అన్ని మర్చిపోతావేమో అని చెప్తూ ఇంకేం చెప్తున్నారంటే, ఆయన్ని కొంచెం హెచ్చరిస్తున్నాను, అన్ని మర్చిపోతావు, మేము అడిగిన ఫలాన్ని మాకు ఇవ్వలేము అని. ఇప్పుడు స్వామి ఏమన్నారంటే, మీ మాటలు లోకులకి ఎంత అర్థమవుతుందో నాకంతే అర్థమైంది. కొంచెం ఇది అర్థమైంది, నాకు ఎక్కువ అర్థం కాలేదు అంటే నేను తెలివి తక్కువ వాడిని కాదు, మీరు స్పష్టంగా చెప్పలేదు, మీ అంతరంగంలో ఉన్న కోరిక మీరు స్పష్టంగా చెప్పలేరు. ఇప్పుడైనా మీరు అంతరంగ కైంకర్యం కావాలని విషయానికి వచ్చారు కాబట్టి ఆ అంతరంగ కైంకర్యం అంటే ఏంటో అది కూడా మీరు స్పష్టంగా చెప్పండి అని అన్నారనమాట. ఇప్పుడు గోపికలు అన్నారట, ఓహో స్పష్టంగా చెప్తే గాని నువ్వు కృప చేయవా అని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అంతరంగ కైంకర్యం అంటే ఏంటో చెప్పబోతున్నారు. ఈ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆచార్యులు గోవిందుడికి అనేక అర్థాలు చెప్పారు. ఒక 10 రకాల అర్థాలు ఈ గోవిందానికి చెప్తారనమాట. అటువంటి స్వామి, అంటే అంత విశిష్టత గల స్వామి తమను కాదని ఎక్కడ ఊరుకుంటాడేమో అని స్వామి ఎడబాటు భరించలేని గోపికలు పెత్తమేతున్నం కులத்தில் పెరగరుందో అని చెప్తారు. అది నీ వియోగాన్ని మేము భరించలేము అని మళ్ళా గోవిందనామాలతోటి వాళ్ళ భావాన్ని చెప్పుకుంటారనమాట. ఎంతసేపు ఇంకా లాస్ట్కు ఉందా, எற்றைக்கு மேலேறு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம் ఉనకేనా మార్చేవో. వాడిప్పుడు ఏమేమి అడుగుతున్నారంటే, ఎప్పటికీ 7 జన్మలకు
నీతోనే బంధుత్వం మాకు కావాలి స్వామి, నిన్నే మేము సేవించాలి, నీకే మేము దాస్యం చేయాలి, అన్యులకు కాదు. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా అని చెప్పారు కదా మీరు, స్పష్టంగా చెప్పండి అంతరంగ కైంకర్యం అంటే ఏంటో అని అన్నారు కదా, దానికి గోపికలు చెప్తున్నారనమాట. ఇప్పుడే కాదు, మేము ఎప్పుడు కూడా నిన్నే తలుచుకో ఉండాలి. అంటే నువ్వు కాల ప్రభావం లేని ఆ పరంధామంలో ఉన్నప్పుడు, తర్వాత మా కోసం ఈ సంసార మండలం, ఈ భూమండలంలోకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా మేము నీతో పాటే ఉండాలి. నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉండాలి. తర్వాత ఇంకేం చెప్తానంటే, జన్మరహితుడు అయిన నువ్వు కూడా జన్మలు తీసుకున్నప్పుడు కూడా మా అమ్మ లక్ష్మీదేవి నీ వెంటనే ఉంటుంది కదా, అదే రకంగా మేము కూడా నీ వెంటే ఉండాలి. లక్ష్మణ స్వామి ఏం చేశాడు, రాముల వారు రాజధానిలో ఉన్నప్పుడు, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని ఎట్లా అనుసరించి వెళ్ళాడో ఆ రకమైనటువంటి సాన్నిహిత్యం మాకు నీతో ఉండాలి అని చెప్పారు. తర్వాత నీ రూపాల మీద కానీ, నీ ఆయుధాల మీద కానీ, నీ ఆభరణాల మీద కానీ అది పొందాలని ఆ పట్టుదల మాకు లేదు. నువ్వే కావాలి మాకు, మిగతావన్నీ తర్వాత విషయాలు. మాకు కావాల్సింది నువ్వే స్వామి అని చెప్పి, నువ్వు చక్రధారుడై వైకుంఠంలో ఉన్నా పిల్లను పట్టుకొని, గోకులంలో ఉన్నా పిల్లను పట్టుకొని అయోధ్యలో ఉన్నా కూడా మాకు కావాల్సింది ఏంటి అంటే నీ యొక్క సేవ కావాలి. అంటే నీకు కావాల్సినప్పుడు ఆ విల్లును, చక్రాన్ని, శంఖాన్ని చేతికి తీసుకొచ్చి ఇవ్వాలి. తర్వాత నువ్వు వాడేటువంటి వేణు, బల్లం ఇటువంటి అన్నిటి కూడా నీకు అందించి సేవలు చేసే అవకాశం మాకు రావాలి అని చెప్తున్నారు. అంటే నువ్వు పరతత్వంలో ఉన్నా, సౌలభ్యంగా ఉన్నప్పుడు కూడా నీ సాన్నిధ్యం మాకు కావాలి అని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అనమాట. మా బంధుత్వాలు మిగతా వాళ్ళతో కాదు, అన్ని నువ్వే, త్వమేవ మాత చ పితా త్వమేవ. అట్లా అన్ని బంధాలు కూడా నీతోనే ఉండాలి. ఎందుకంటే వేరే బంధాల్లో పడి భగవంతుని ఎక్కడ మర్చిపోతామో అన్న భయంతో మాకు ఇంకెవ్వే బంధుత్వాలతో నీతోనే బంధుత్వం కావాలి మాకు అని చెప్తున్నారనమాట. చెప్తూ ఆ భగవంతునితోనే ఆ బంధాలు ఎలా ఉన్నాయటంటే, రాముల వారు ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళారో దశరథుడు వెంటనే ఆయన ప్రాణాలని వదిలారనమాట. అటువంటి సంబంధం కావాలి, అంత గాఢమైన ప్రేమ నీ మీద కావాలి. తర్వాత ఎప్పుడైతే భగవంతుడు వ్రజకాంతల్ని వదిలిపెట్టి మధురకు వెళ్తున్నారో వాళ్ళు ఎంతో దుఃఖించారు. అటువంటి బాధ, అటువంటి సంబంధం మాకు కావాలి అని చెప్తూ, ఎప్పుడైతే కృష్ణుడు ఆయన ఇష్టమైనప్పుడు పిల్లలు ఎక్కువ తింటారు కదా, అట్లా వెన్న పెరుగు ఎక్కువ తినేసేసారనుకో, అయ్యో ఎక్కువ తింటున్నాడు ఏమవుతుందో అని తల్లి పడ్డ వేదన, యశోదా తల్లి యొక్క బాధ, ఆమె ప్రేమ, అటువంటి సంబంధం మాకు నీతో ఉండాలి. తర్వాత లక్ష్మణుడు ఎప్పుడైతే నువ్వు నాతో రావద్దని రాముడు చెప్తారో నీటి నుంచి బయటపడ్డ చేపలాగా విలవిల్లాడాడు. అటువంటి ప్రేమ సంబంధం కావాలి. తర్వాత ఎప్పుడైతే భగవంతుడు కాళీయ సరస్సులోకి వెళ్ళాడన్న మాట విన్నారో ఎంతో మంది వ్రజవాసులు మూర్చిల్లారట. అటువంటి ప్రేమానుబంధం, ఆ సంబంధం నీతో ఉండాలి అని చెప్పి, మేం చేసే అపరాధాలన్నీ నువ్వు క్షమించి మమ్మల్ని రక్షించే ఆ బంధం కావాలి అని చెప్తూ, నువ్వు మా ఇంటికి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని తీసుకో అంటే, ఎట్లయితే విదురుడి ఇంటికి కృష్ణయ్య వెళ్ళారో అట్లా అటువంటి ఆతిథ్యం తీసుకునే బంధం కూడా మాలో కావాలి అని చెప్తున్నారనమాట. ఎన్ని రకాలుగా ఆ బంధాల, వేరే బాంధవ్యాలతో నీతోటి ఆ బాంధవ్యం కావాలి అని చెప్పారనమాట. చెప్పి నీకు మాకు ఉన్న సంబంధాన్ని మాకు మాకు తెలిసి నీ కైంకర్యాన్ని ఎప్పుడు చేయాలన్న అపేక్ష మాలో కలిగేటట్టు నువ్వు అనుగ్రహించు అని చెప్తున్నారనమాట. అప్పుడు లాస్ట్ లో ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ రకంగా ప్రార్థిస్తున్నారో తమకు తెలుసు భగవంతుని యొక్క స్థానము, తమ యొక్క స్థానం. అందుకని వాళ్ళు ఏంటంటే ఇంకా భగవంతుని యొక్క కైంకర్యాన్ని పొందేందుకు ఆగలేక వాళ్ళు ఏమడుతున్నారు అంటే, అట్టనే కామంగా మాత్రం మాలో కలిగే ఇతర వాంఛలు పోగొట్టు. ఈ ఇతర వాంఛలే భగవంతుని పొందాలన్న కోరికలకు అవి అడ్డుపడతాయి. కాబట్టి అని ఏం చెప్తున్నారు అంటే, మాలో ఉండే ఇతర వాంఛల్ని పోగొట్టమంటారు. నీకు కైంకర్యం చేసేటప్పుడు నీ సౌందర్యం మా కైంకర్యానికి అడ్డు రావద్దు. తర్వాత నీతో సేవలు చేసినప్పుడు ఈ ఆనందాన్ని నువ్వు పొందుతున్నావు, మేము పొందుతున్నావు అనే భావన మనకు రావద్దు అని చెప్తున్నారు. నీ ఆనందం కోసమే మేము సేవలు చేస్తున్నాము, కాబట్టి నువ్వు ఆ సేవలు చూసి ఆనందిస్తుంటే
ఆనందించాలి, కానీ ఇది ఇద్దరము ఆ ఆనందంలో భాగస్వాములన్న భావన రాకూడదని చెప్తున్నారు. తర్వాత ఆ భగవంతుడు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు కైంకర్యం చేసినప్పుడు నేను చేశాను, నాది అన్న భావన రాకూడదు అని చెప్తున్నారు అనమాట. తర్వాత నువ్వు ఆ వైకుంఠంలో నిత్య సూర్యులతో సేవింపబడుతున్నావు, అటువంటి వైకుంఠ ధామానికి రావాలని కోరిక మాలో ఉండొద్దు. నిన్ను సులభంగా చనువుగా కృష్ణ గోవింద అని పిలుచుకుంటామే, ఆ సంబంధం మాకు ఉండాలి, నువ్వే మాకు సర్వస్వం అని చెప్తూ ఇంకా వేరే వాటి మీద మాకు కోరికలు ఉండకూడదని ఇక్కడ చెప్తున్నారనమాట. భగవంతుడి ప్రాప్తికి ఏంటంటే మనం చేసిన అపరాధాలు ప్రతిబంధం కాకుండా ఇక్కడ క్షమాయాచన అడుగుతున్నారు వాళ్ళు. ప్రతిబంధకం లేని భగవంతుడికే సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు ఎటువంటి అవాంతరాలు లేకుండా కైంకర్యం చేస్తూ ఆ కైంకర్యాన్ని స్వామే నాతో చేయించుకుంటున్నాడు అని భావిస్తూ ఉండడమే తమకు కావాలి, అదే పరమ పురుషార్థం అని ఇక్కడ గోపికలు చెప్తున్నారనమాట. నేను ఆచార్యులు ఏం చెప్తారంటే, ఈ పార్శ్వం అష్టాక్షరి మంత్రార్థాన్ని కూడా చెప్పబడుతుంది అని చెప్తున్నారనమాట. ఎప్పటికీ 7 జన్మలు అనే దాన్ని బట్టి చూస్తే ఏంటంటే, ఎప్పుడు సమస్తము నిరంతరము భగవంతుడితోనే సంబంధం కలిగి ఉండాలి అన్న ఆ భావన మనకు తెలుస్తుంది అనమాట. అందుకని ఈ పార్శ్వం చాలా ఇంపార్టెంట్. ఈ పార్శ్వం ద్వారా గోపికలు వాళ్ళ హృదయాన్ని స్పష్టంగా భగవంతుడికి చెప్పి తమ వ్రతాన్ని సమాప్తి చేసుకుంటారు. అదే విధంగా మనం కూడా ఇదే భావంతో భగవంతుడితో అటువంటి సంబంధాన్ని నెలకొల్పుకుంటూ ఆయన కైంకర్యాన్ని ఆయన కోసమే, ఆయన ప్రీతి కోసం అన్న భావనతో చేసుకునే అవకాశాన్ని కలిగించాలని ప్రార్థిస్తాం. ఆండాళ్ తిరువగ ఈశ్వరణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.